సంగమా, ఇప్పుడు వచ్చే పాదాలు ముద్దాడనివ్వవు. ఇప్పుడు వచ్చే పాదాలు ఇత్తడి పాదాలు. అపరంజి ఇప్పుడు ఎలా మారుతుంది? ఇత్తడిగా మారుతుంది. అందుకే దానికి ఛాయగా, నీడగా ఆ ప్రత్యక్ష గుడారములు బలిపీఠము కట్టమన్నప్పుడు దాని ఇత్తడితో నిర్మించమన్నాడు దేవుడు. ఇత్తడి అనగా తీర్పు. ఇప్పుడు ఆయన పాదాలు భూమి మీదకి ఎందుకు వస్తున్నాయో తెలుసా? తీర్పు తీర్చడానికి. నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమను స్వీకరించడానికి ఆయన రావడం లేదు. ఒకప్పుడు ఆయన వచ్చినప్పుడు నువ్వు త్రోసివేశావు. ఆయన పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, ఆయన తుడుచుకోవడానికి తువాలు ఇవ్వలేదు, ఆయన ముద్దు పెట్టుకోలేదు, ఆయన హత్తుకోలేదు, ఆయన ద్వేషించావు. కానీ ఈసారి వస్తా ఉన్నాడు మరలా. ఇప్పుడు నువ్వు ముద్దు పెట్టుకోవాలన్నా ముద్దు పెట్టుకోవడానికి అవకాశం లేదు. అవి ఇత్తడి పాదాలు. ఆయన ఒక దినమున ఇత్తడి పాదములు భూమి మీద నిలబడును. ఇప్పుడు తీర్పు తీర్చడానికి రానున్న పాదాలవి. సర్వ భూమికి ఆయన తీర్పు తీర్చు.